ఏపీలో బార్ల పాలసీ తేలిపోయింది. ఎక్సైజ్ అధికారుల నిర్ణయంతో బార్ల టెండర్లకు వ్యాపారులు దూరంగా ఉంటున్నారు. కొత్త బార్ల పాలసీలో భాగంగా నిర్ణీత సమయానికి టెండర్లు రాలేదు. కాగా ఎక్సైజ్ శాఖ టెండర్ల గడువు పొడిగించింది. అయినా ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదు. దీంతో దరఖాస్తు వచ్చిన బార్ల వరకు లాటరీ ద్వారా ఖరారు చేయాలని నిర్ణయించారు. మిగిలిన వాటికి మరోసారి నోటిఫికేషన్స్ జారీ చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే వ్యాపారుల నిర్ణయం ఇప్పుడు ఆదాయంపై ప్రభావం చూపుతుంది. ఎక్సైజ్ శాఖ అధికారులు కొత్త నిర్ణయాలు ఫలించినట్లే కనిపిస్తుంది. బార్ల పాలసీలో భాగంగా లైసెన్సుల కోసం దరఖాస్తులు రాకపోవడంతో గడువు పొడిగించారు. 3 రోజులు పొడిగించినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. 840 బార్లకు నోటిఫికేషన్ జారీ చేయగా 369 బార్లకే 4 లేదా అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. వాటిని మాత్రమే శనివారం ఉదయం లాటరీ నిర్వహించి లైసెన్సులను ఎంపిక చేస్తారు. మొత్తంగా చూస్తే 471 బార్లు మిగిలిపోతాయి. నిబంధనల ప్రకారం 4 దరఖాస్తులు వస్తేనే లాటరీ తీయాలి. చాలా బార్లకు 1, 2 మాత్రమే వచ్చాయి. ఆ రుసుములను దరఖాస్తుదారులకు తిరిగి చెల్లిస్తారు. తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బార్ పాలసీ ఏ మాత్రం స్పందన కనిపించడం లేదు. 2 జిల్లాల్లో కలిపి ఒక్క బార్కే 4 దరఖాస్తులు అందాయి. తాజాగా నిర్ణయం బార్ పాలసీపై ఆసక్తి చూపించడానికి 2 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. బార్లకు ఇచ్చే మద్యంపై ప్రభుత్వం అదనంగా 15% అదనపు రీటైల్ ఎక్సైజ్ సుంకాలను విధిస్తుంది. దీనివల్ల బార్ పాలసీలు ఏడాదికి సుమారు 240 కోట్లు అదనంగా చెల్లిస్తారు. ఒక్కొక్క పాలసీకి సగటు 30 లక్షలు అదనంగా కడతారు. ఈ నిబంధనను తొలగించాలని వ్యాపారులు ప్రభుత్వాన్ని అనేకసార్లు కోరినా సానుకూల స్పందన కనిపించడం లేదు. కొత్తగా ప్రతి బార్కు కనీసం 4 దరఖాస్తులు రావాలి. అప్పుడే లాటరీ తీస్తామని నిబంధన తెచ్చారు. 4 దరఖాస్తులు అంటే 20 లక్షలు వెచ్చించాలి. ఈ 2 నిబంధనలతో తమపై తీవ్రంగా ఆర్థిక భారం పడుతుందని భావించి వ్యాపారులు ఈసారి దరఖాస్తులు చేయకుండా దూరంగా ఉండిపోయారు.